దేవి ఉపాసకులు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. శ్రీమాత్రే మహా అండి. శివకామేశ్వరి గారు, మనం మార్గశిర మాసంలో దత్తాత్రేయ జయంతి అనగాష్టమి గురించి వివరించుకున్నాము. చాలా సంతోషం అండి. ధనుర్మాసం వస్తుంది కదండి, ధనుర్మాసం విశేషాలు చెప్పండి. తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మార్గశిర మాసం అంటేనే అంతా విష్ణుమయం. అవునండి కదండి, విష్ణుమయం. మనం త్వరలో ఎలా అయితే జగన్మాత వైభవం తెలుసుకుంటున్నామో, వచ్చే వారం నుంచి విష్ణు సహస్రనామ యొక్క భాష్యం ఒక్కొక్క నామానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ఇంకేమిటండి భాగ్యము. స్థితికారకుడు విష్ణుమూర్తి. మన స్థితి ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఆయనే కదా. ఇలా మన జీవితాలు ఇలా తీసుకెళ్లాలంటే ఆయన కూడా చాలా ముఖ్యం. అంతేనండి, శివకేశవులకు భేదం లేదండి, భేదం లేదు. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివోశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. మా చిన్నప్పుడు దేవాలయానికి వెళితే, శివాలయానికి వెళితే మా నాన్నగారు విష్ణుమూర్తిని తలుచుకోమ్మా అనేవారు. విష్ణు అంటే మాకు ఒక అటుపక్క విష్ణాలయము, ఇటుపక్క శివాలయం, మధ్యలో ఒక 20 ఇళ్ళు ఉండేవి మావి. కార్తీక మాసం వస్తేనండి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేవాళ్ళు. మా నాన్నగారు ఇక్కడికి శివాలయానికి వెళ్తే విష్ణువుని నమస్కరించుకోమ్మా, విష్ణువు దగ్గరికి వెళ్తే శివుడిని నమస్కరించుకో, వాళ్ళిద్దరూ ఒకటి, ఆయన హృదయంలో ఈయన, ఈయన హృదయంలో ఆయన ఉంటారని చెప్తూ చూడండి. చిన్నప్పుడు మనకి కార్తీక మాసం రాగానే పొద్దున పూట విష్ణువాలయంకి వెళ్ళి దీపం వెలిగించండి, సాయంత్రం శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి అని చెప్పేవాళ్ళు. అందుకే కార్తీక మాసం అంతా కూడా కార్తీక త్రయంబకేశ్వరుడు ఆయన్ని దామోదరుడని పిలుస్తూ ఉంటాం కదా. అంటే వాళ్ళకి అసలు భేదం లేదు, అదంతా మన అజ్ఞానం అంతే. దామోదర మాసం అంటారు కదండి. అందుకని ఈ మాసం అంతా కూడా విష్ణు అర్చన, చక్కగా మార్గశిర లక్ష్మీవారాలు, లక్ష్మీ అర్చన, అనఘాలక్ష్మీ వ్రతము, దత్తాత్రేయ జయంతి అంతా విష్ణుమయం అండి. అవునండి, అంతా విష్ణుమయం. ఇక్కడ ప్రత్యేకంగా ధనుర్మాసంలో చూడండి, తెల్లవారుజామునే తిరుప్పావై చదువుతూ ఉంటారు. చక్కగా ఆ సూర్యోదయం అవ్వకముందే నివేదన చేసి వేడివేడి దద్దోజనం పెడుతూ ఉంటారు. నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని అండి. చిన్నప్పటి నుంచి నాకు భగవత్ సేవ అంటే మరి పూర్వజన సుకృతమో ఏమో కానీ, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి తెల్లవారుజామున నేను దేవాలయంలోనే ఉండేదాన్ని, సూర్యోదయాత్ పూర్వమే. మేము కూడానండి గొబ్బిమ్మలు పెట్టేసేవాళ్ళము. పక్కనే సత్యనారాయణ స్వామి గుడి ఉండేది విజయవాడలో, గాంధీనగర్లో. గంటలు వినపడగానే గబగబా చేతులు కడుక్కొని బాదమాకుల్లో వేడివేడి ప్రసాదం చక్కగా పెట్టేవాళ్ళు అనమాట. ఎంత బాగుండేదో అసలు. ఆ రోజులే వేరనిపిస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ పాపం ఇవన్నీ మిస్ అవుతున్నారు. పరిచయం చేయండి తల్లిదండ్రులు, పొద్దున్నే లేపి స్కూల్కి పంపించండి, కాదనట్లే. ఈ ధనుర్మాసం ఆ ప్రసాదం యొక్క ఇదంటే అమ్మా, ఈ జ్ఞానం ఎలా లభించింది అంటే, ప్రసాదం తింటే వస్తుందా అంటే నిజంగా వస్తుంది. వస్తుంది తప్పకుండా. ఆ భక్తి పారవశ్యం ప్రసాదం వల్లే వస్తుంది. అంతే కదండి. ఎప్పుడైతే ప్రసాదం బాగుందని రోజు గుడికి వెళ్తామో భగవంతుడు అంటే కనెక్టివిటీ ఏర్పడుతుంది. చూడండి, ఆవులు ఎక్కడుంటాయి అక్కడికి తెల్లవారుజాము 4ంటికి లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఆవు పేడేస్తుందంటే చేతుల్లోనే పట్టేసుకునేవాళ్ళం అండి. గొబ్బిళ్ళకి వెళ్ళి తెచ్చుకొని గొబ్బిళ్ళు ముగ్గులు వేసుకొని. చూడండి, ధనుర్మాసం అంతా కూడా ఎంత అసలు ఆడపిల్లలు లంగావణీలు చక్కగా, పైగా ఉదయమేమో తిరుప్పావై గోదా కళ్యాణం చెబితే ఆ గౌరీదేవిని గొబ్బెమ్మల రూపంలో అర్చించుకుని చక్కగా ఆ కళ్యాణం కాని కన్యలందరూ చుట్టూ చేరి భజన చేస్తూ బంతి పూలు పెట్టుకొని గొబ్బెళ్ళ మీద, తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ, మిగతా గొబ్బెమ్మలన్నీ ఇంకా ఎక్కువ ఒక పీట అలంకరించుకొని ఎన్నెన్ని చేసేవాళ్ళం అండి. ఇప్పుడు గొబ్బెమ్మలు ఆ సరదా అంతా వెళ్ళిపోతుంది. అందరూ మళ్ళీ ఆచరించండి, వినడానికి ఎంత బాగుంది. మళ్ళీ ఇవన్నీ గొబ్బెమ్మలన్నీ చెట్టుకి కొట్టి పిడకల్లా చేసి భోగి రోజు మంటల్లో వేసేవాళ్ళం. ఆ పిడకలను కూడా మనం గుచ్చేవాళ్ళం, ఒక మాలగా చేసి దండ పట్టుకెళ్ళి చక్కగా కొంతమంది ఆవు మెళ్ళలో కూడా వేసేవారు మా చిన్నప్పుడు. తీసి మళ్ళీ ఇంకా దాంట్లో వేసేవారు భోగి మంటల్లో. ఎంత బాగుందమ్మా తలుచుకుంటేనే. సంక్రాంతి అంటే అంతే కదా సరదా. ఒకరోజు మన ఇంట్లో గొబ్బిళ్ళ పేరెంట్ అనుకొని అందరినీ పిలిచి చక్కగా ఆడపిల్లలందరూ లంగా పట్టు పరికిణీలు ఓణీలు వేసుకొని చక్కగా గొబ్బిళ్ళ పాటలు పాడుకుంటూ ఎంత బాగుంటుంది. ఈ ధనుర్మాసం అంటే ప్రత్యేకంగా ఏంటంటే అమ్మ, సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రయాణం సూర్యుడు మకర రాశిలోకి వచ్చే మకర సంక్రమణం వరకు కూడా దీన్ని ధనుర్మాసం అంటారు. అంటే ధనుర్రాశి కాబట్టి ధనుర్మాసము. అంటే దేవతలకి ఒక సంవత్సరం ఒక రోజు,
దక్షిణాయనం ఉత్తరాయణం. అవునండి. ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. ఇక్కడికి దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. అందుకే స్వామి అదే కదా వైకుంఠ ఏకాదశి చేసుకుంటాంగా మనం. అవునండి. వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత మళ్ళీ వచ్చినప్పుడు అందుకే ప్రత్యేకించి విష్ణు సహస్రనామ భాష్యం మొదలు పెట్టడం, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా భాగ్యం అండి, ప్రేక్షకుల భాగ్యం. ఈ కాలం అంతా కూడా విష్ణు అర్చన చాలా మంచిది. వివాహం కాని కన్యలు ఉదయమే లేచి విష్ణు ఆరాధన చేస్తే, తిరుప్పావై చదవగలిగితే ఇంకా శుభం. తెల్లవారుజామున, సాయంత్రం కాదండి, తెల్లవారుజామున చక్కగా తిరుప్పావై పాశురాలు చదువుకుని విష్ణు ఆరాధన చేసి మంచి భర్త లభిస్తారు. గోదాదేవి అలా చేపట్టే కదండి, చాలా మంచి సాక్షాత్ విష్ణు అంశే మీకు భర్తగా వస్తాడు. మీరు కూడా గోదాంశం ఉంటేనే చేయగలరు అది. అవునండి. అందరూ చేయలేరు. అది చేసి వివాహం కాని కన్యలకి వివాహం జరుగుతుంది. ఇది చాలా విశేషం అండి. ఇది మాత్రం ప్రత్యేకంగా చాలామంది మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, చాలా వయసు వచ్చేస్తుంది అంటే ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి చక్కగా తిరుప్పావై చదివించి విష్ణు ఆరాధన చేస్తే వారికి కళ్యాణం కలుగుతుంది. ఇది ఇందులో ఎటువంటి అసత్యం లేదు. ఇక రెండవది ఉదయాన్నే లేవడం. బ్రాహ్మీ ముహూర్తంలోనే అన్ని పూజలు అయిపోతాయి. అవునండి, అది ఆ ముహూర్తం యొక్క గొప్పతనం. ఆ ముహూర్తంలో చేసేటటువంటి ఏ పనైనా కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతే కదా. తర్వాత ముగ్గురు, రంగవల్లులు అబ్బాబా నిలబెట్టారంటే పేడతో, ఆవు పేడని కాదు, పేడతో చక్కగా వాకిలంతా నీళ్లు జల్లి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కాబట్టి ఆ అవకాశం లేకపోయినా కూడా పాపం మెచ్చుకోవాలండి. చాక్ పీస్తో అయినా వేసుకోండి అమ్మా. చాలా మంది శుద్ధితో ముగ్గు పెట్టద్దు అది ఇది అంటున్నారు, కానీ వేసుకోండి. ఎందుకంటే పిండితో వేస్తే అదే దారిని నడుచుకుని తొక్కేస్తాం, చెరిగిపోతుంది. చాక్ పీస్తో అయితే చక్కగా పెద్ద పెద్ద రంగవల్లులు వేసుకోండి, రంగురంగుల రంగవల్లులతో అలంకరించుకోండి. ఎందుకంటే ఇదంతా లక్ష్మీప్రదమైనవి కదండి ఇవన్నీ. అంతే కదండి. పైగా చూడండి, అవి చూసేటప్పటికీ ఆనందం, మనకే ఆనందం అనిపిస్తే ఆ దైవాంశ తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. తర్వాత ధనుర్మాసంలో ఒక విష్ణు ఆరాధనే కాదు, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, కుమారస్వామి ఆరాధన. అంటే మనము ఎన్ని మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రం యొక్క యాక్టివేషన్ జరుగుతుంది ఈ మాసం అంతా కూడాను. మన చక్రాలు మనలో ఉన్న అంతే. ఇక చూడండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఇక్కడ మూలాధార చక్రంలో ఉన్నాడు కదా. ఈ రెండు చక్రాల యాక్టివేషన్ జరిగి ఎప్పుడైతే మూలాధార చక్రం యాక్టివేషన్ జరుగుతుందో అండి, భూతత్వం పెరుగుతుంది, భూమికి దగ్గరగా ఉంటాం. చక్కగా మీకు తెలియదు, దాంట్లో ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయితే సమస్తమైనటువంటి అవిఘ్నాలు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి, ధనాకర్షణ జరుగుతుంది. మూలాధార చక్రం యాక్టివేట్. సరైన గురువుని సంప్రదించి చక్కగా అవంతా వేరే విషయం అమ్మ. ఈ ధనుర్మాసం వచ్చేసరికి ప్రత్యేకంగా ముగ్గులు రంగవల్లులు వేసుకోవడం. ఎందుకంటే ఈ ముగ్గుల్లో కూడానండి కొన్ని రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి, చక్రాలు, కోణాలు, ఇవన్నీ కూడా వేయడం వల్ల మన ఇంటిని రక్షింపబడతాయి. కొన్ని రంగవల్లులు ప్రతిరోజు ఒక్కొక్క యంత్రం గీయడం వల్ల ఆ దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా చక్కగా కాపాడబడతాయి. సైంటిఫిక్గా కూడా పూర్వం ఏంటంటే అమ్మ చిమ్మ చీకటి ధనుర్మాసం అంతా కూడా చిమ్మ చీకటి, కరెంట్ తీయదు కదా. ఈ ముగ్గులు తెల్లగా ముగ్గులు వేయడం వల్ల, కార్తీక దీపాలు ఇవన్నీ పెట్టడం వల్ల ఆ బాటసారులకి దారి బాగా కనపడేదట. ఇంటి ముందు తెల్లరేపాటికి చక్కగా ముగ్గులు ఉండడం వల్ల ఈ గోధులు పాపం పొద్దున్నే పాలు పితకడానికి వెళ్ళేవారు, వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళకి ఈ దారి అంతా కూడా, ఇది దారి పూర్వమే సిమెంట్ రోడ్లు కాదు కదండి, మట్టి రోడ్డు మీద ముగ్గు వేసేసరికి ఇదంతా దారి అని వారికి అర్థమై సులువుగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారట. అంతే కదా. అంతే పూర్వం ఒక బాట ఏర్పడేది. నేను ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ధనుర్మాసంలో ఉదయాన్నే లేవండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. స్వామివారికి వీలైతే దద్దోజనం, మిరియాలు వేసినటువంటి దద్దోజనం కానీ, కట్టు పొంగలి కానీ నివేదన చేయండి. ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది తీసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అందరూ మొత్తం కుటుంబ సభ్యులంతా కలిపి కూర్చొని చేయండి. చాలా విశేషం అండి ధనుర్మాసం. ఎందుకంటే సూర్యుడు ఎక్కడున్నాడు? ధనుర్లగ్నంలో ఉన్నాడు. అందుకని చక్కగా ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము కూడా లభిస్తాయి. చాలా చాలా సంతోషం. మకర సంక్రమణం గురించి మళ్ళీ సంక్రాంతి ముందు తెలియజేసుకుందాము. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.